ఏంటి ఈ డ్రామాలు? నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్. నీకు ఫోటోలు తీయడం రాదు. నువ్వు ఒక రోడ్ సైడ్ రోమియోవి. ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకం ఆడి నన్ను టచ్ చేసావు. ఫోటోలు తీస్తానని కట్టుకథలు చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసావు. ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసావు అన్నమాట. చూడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నేను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని. అది కాదండి, అది వద్దు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు. అబద్ధం అంటే నాకు పరమ అసహ్యం. అది చెప్పే వాళ్ళంటే ఇంకా అసహ్యం. ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడియట్వి, ఒక లయర్వి, ఒక జులాయివి. ఏమండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్. అమ్మా, అబ్బా, మళ్ళీ డబ్బా తెచ్చావా? ఏంటో ఈ మాయ. అమ్మా, అయ్యో, అబ్బో, అమ్మా. రాజీ, రాజీ, కనపడదేటి? కిందడితే నా చెయ్యట్టుకుని పైకి లాగాలి గాని తన పట్టంతా నిలిపింది. బ్యాడ్ టైం. పదా, నీకు నేను, నాకు నువ్వు కలిసి. హలో, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఒక బాడీ దొరికింది. ముఖం అంతా పచ్చడైపోయింది. మొహమంతా పచ్చడైపోయిందటే. ఎవరైనా తింటున్న ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు. ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు. పచ్చడి అంటే దొర్లి దొర్లి గీరుకుపోయి గుర్తుపట్టకుండా పోయిందని, పచ్చడి అంటుకుందని కాదు. పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఆనవాళ్ళంటే మెడలో కెమెరా ఒకటి ఉంది. కెమెరా ఉందా సార్? అతన్ని ఎక్కడ సమాధి చేశారు సార్? గోస్ట్ స్పాట్. ఇదంతా నా తొందరపాటు వల్లే. సుబ్బు, నువ్వు అబద్ధం చెప్పావున్న కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. నిజానికి మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది. నువ్వు అకాల మరణం చెందాక అది ప్రేమని తెలిసింది. నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీయో, సిన్సియారిటీ అంటే అంత ఇష్టం. నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూగి చచ్చిపోయావు. చచ్చి నన్ను సాధించుకున్నావు. ఇదేంటి పాపం, రాజు ఎక్కడుంది? సరే, ఇక్కడే కలుద్దాం. అతను నేను ప్రేమించో పగబట్టో నీ వెనకాల తిరుగుతున్నాడు. వెంటనే ఓ మంత్రగాన్ని తీసుకురావాలే. ముందు ఆ బుక్ ముయ్యండి, నాకు భయం వేస్తోంది. అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి. కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది. అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి. నేనే వెళ్తాను. రాజీ, జాగ్రత్త. హాయ్ రాజీ, నేను. నా కెమెరా రిపేర్ అయిందా? మంచి రండి, ఇత్తడి సొమ్ములైంది. అదేంటి? అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా. మరి నన్ను ఎందుకు పిలిచావు? బిల్లుదా పెండింగ్ ఉంది కదా. బిల్లా? దేనికి? ఫోటోలదే. ఫోటోలా? నా కెమెరా పగిలిపోయింది కదా. అందులో రీల్ దా పగిలిపోలేదు కదా, అదుకుదా బిల్లు. ఇందా ఫోటోలు.
నీకెవరిచ్చారు? సుబ్బు ఇచ్చాడు. ఇచ్చాడా? ఎప్పుడు? ఇప్పుడే. నీకు భయం వేలేదా? అన్నేమన్నా దయ్యమా భయపడ్డానికి? దయ్యం కాదా? కాదు, బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. మరి ఆయన రాలేదే? ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పమని పడిపోతున్నారు కదా, అందుకే రాలేదు. ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా? ఊరెళ్తున్నాడు కదా, ఈ పాడి రైల్వే స్టేషన్కి వెళ్ళిపో ఉంటాడు. సుబ్రహ్మణ్యం జర్కిన్ కావాలా? వద్దు సార్. చలేస్తుందయ్యా. అబ్బే లేదండి. చాలా మొహమాటస్తులాగా ఉన్నాడు. ఏంటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. అమ్మో చాలా బాగుంది. ఈ ఇల్లు మీద కాదు, పక్కింటి వాళ్ళది. సర్లే కానీ ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడివి? ప్లాట్ఫామ్ మీద. ఇక నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా? అనయ్య ఇంకోసారి చెప్ప వినపట్లేదు. ఇక నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే. అనయ్య భలే విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉందా నీది? నువ్వు చెప్పదురా, నేను సరిగ్గా తోటలేదా? బ్రహ్మాండంగా తుడుస్తున్నావు. నీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకోవాలి. నాకు షూ తొడవడం రాదని అంటుంటారులే. నీకెందుకురా, నేనున్నానుగా. దీనికి నాతో కాపురం చేయడం కూడా రాదంట. నీకెందుకనయ్యా, నేనున్నానుగా. ఇదిగో నా కీసు, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నా సొంత ఇంటిలా చూసుకుంటానే. అంటే అమ్మేస్తావా? ఎంత మాట అన్నావనయ్య. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు అనుకున్నావనయ్య? అన్నయ్య ఈ బైకు ఆ బైక్ నీకే, వాడుకో. నాకా? అనయ్య ఒక్కసారి. అందుకే కారులో ఎక్కే చెప్పాను. పోనీవయ్యా. ఒకేసారి ప్లీజ్. ఒక్కసారి ప్లీజ్. ఊటీలో ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు? చిచిచి, నాకు అలాంటి అలవాట్లేవి లేవురా. ఏమీ లేకపోతేనే ఏదో ఉందని అనుమాన పడుతుంది ఆవిడ. పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే. రే, జీవితంలో నాకు తెలిసి రెండు నిజాలు రా. ఒకటి పుట్టడం, రెండు సావటం. మధ్యలో అదంతా అబద్ధమే. ఇంత అబద్ధంలో నిజాయితీగా ఎలా బతకెళ్ళరా? ఒరే అలా చూడు, ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లాయర్. ఆడు కోర్ట్ అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం. ఏంటంటే రిలాక్స్ అంటాడు. అలా ఆవిడ చూస్తే పెద్ద మహిళా మండలి ప్రెసిడెంట్. అదేమో స్టేజ్ ఎక్కి మైకట్టుకుని మా ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పి బలగుద్దేద్దే, మెళ్ళలో మంగళసూత్రాలు తీసి కలగద్దేద్దే. రే, ఇండియాలో 80% విఐపీలంతా నైట్ 9 దాటితే వైన్, 10 దాటితే క్వీన్. ఇదేరా జీవితానికి మెయిన్. నన్ను ఫాలో అవరా. ఏంటి follow అయ్యేది? ఆవిడే చెప్పింది కదరా నన్ను ఫాలో అవ్వమని. Follow అవడం ఇటువంటి కాదురా, నీ చెప్పు. స్పెల్లింగ్ రాయిస్తా. హాయ్. హాయ్, హీఈస్ మై ఫ్రెండ్ వివేక్. హాయ్. అబ్బా, ఇవిడ హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కాదురా, లిప్ టు లిప్. ఏంటలా చూస్తున్నారు? మీ పర్ఫ్యూమ్ చాలా బాగుందండి. ఏ నేను బాలేనా? మీరు కూడా బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. మీ పేరు? సంధ్య. 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 ఏంటి సంధ్య, ఇల్లు కళకళలాడిపోతుంది. ఈ రోజు గోకులాష్టమి. కృష్ణుడు పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది. ఓహో, బాగుంది బాగుంది. వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి? తప్పకుండా వస్తాడరా. ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది? మీరు వాడే సెంట్లో లేదే? అది సింగపూర్ నుంచి సెంట్ బిజినెస్ చేసేవాడు మన ఆఫీస్కి వచ్చాడు. వద్దని కొందికి సైన్ కొట్టాడు. బాగాలేదు కదా? చాలా బాగుంది. ఇక నుంచి ఈ సెంటే వాడండి. ఉండండి, పాయసం తీసుకొస్తాను.
ఇదేంటి పెళ్ళంతో ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను. పెళ్ళాన్ని మోసం చేయొచ్చా? అమ్మో, చేయకూడదు. అలాగని నిజం చెప్పేస్తే అయ్యి బాబోయ్ కొంపలు ఉండిపోతాయి. అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండడం కోసం కదా. అయినా మనం సామిగడాలను చెడ్డాలేం కాదు. కృష్ణ, హే కృష్ణ, నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు. ఒక్కసారి అబద్ధం చెప్పాను, అది పాయసం ఎత్తకెళ్ళిపోయింది. ఆ సామిగడే కరెక్టేమో. హే కృష్ణ, నీ మాయలే మాయలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏయ్, నేను ఊటి వదిలినా నీకు నాకు మధ్య ఈ పోటీ వదలలేదంటే. इधर देखो, ये हमारा जन्मभूमि है, इधर तुम कुछ नहीं पीकता है. अब देखो. కుక్క ఇక్కడ ఉంది, ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా? బహుశా ఈ డబ్బాకి అలవాటైపోయిందేమో. వీణసలు ఇలా కాదు, రండి. వాళ్ళ అంతా చూద్దాం పదండి. అమ్మో, అయ్యో, అమ్మో, రేయ్, ఎవరది? ఆగండ్రా, రేయ్, ఎవరు? ఆగండి, అమ్మో, అయ్యో. Hey! Hey! రాజీ, రాజీ, ఊటీ, హైదరాబాద్. మై గాడ్, I just can't believe ya. Hey, రాజీ, 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 రాజీ. Hey, I just can't believe it, రాజీ. No, I just can't believe it. నన్ను దెయ్యం అనుకుని చూడగానే కేక పడిపోవడం. ఆపుతారా? నేను దెయ్యం అయిపోయానుగా. ఆపుతారా లేదా? బాధగా ఉందా? నాకు అలాగే ఉంది. ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ, తీయని బాధ. నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై, అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టా. అంటే ఇది ప్రేమ చంపదెబ్బ. ప్రేమ చంపదెబ్బ. అయితే ఇటు కూడా ఇంకోటి కొట్టు. అనయ్య, నీకు విషయం చెప్పాలి. నేను నీకు విషయం చెప్పాలి. ముందని చెప్పని. కాదు, నన్ను చెప్పని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మన ఇద్దరు ఫారెన్ వెళ్తున్నాం. అమ్మాయికి నేను చాలా ఇష్టం. ఇలాంటి కాంట్రాక్ట్ దొరకడం చాలా కష్టం. అసలు అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో. ఈ కాంట్రాక్ట్ చాలా పెద్దది. నేను నా ప్రేమ గురించి చెప్తుంటే నువ్వు బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. ఐ డోంట్ లైక్. చూడు సుబ్బు, నువ్వు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తి రాస్తూ. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? డీటెయిల్స్ ఏంటి? ఏం కారు ఇక్కడుందేంటి? తొందరపడి అబార్షన్ చేయించుకున్నావు. ఎందుకంత భయం? ఈ విషయం ఎవరికి చెప్పుకో. అలాగేనండి అయ్యగారు. నీకేం అవసరం వచ్చినా నేను ఉన్నాను, మర్చిపో. వస్తాను. అది కాదు సంధ్య. ఆపండి. కళ్ళారు చూశాను, చెవులారు విన్నాను. ఇంకేం కావాలి? అబద్ధాలు మాత్రం అండానికి మిగిలాయా? సంధ్య, నువ్వు అనుకున్నట్టుగా ఎన్నాళ్ళకు జరుగుతుంది బాగోదా? అప్పుడే కడుపు అనుబంధాలు, నేనున్నానని వాగ్దానాలు, డబ్బిచ్చే అండదండలు. పిచ్చిదానిలా మాట్లాడుకో. అబ్బాయి పెళ్ళైంది తెలుసా? అయితే అబార్షన్ ఎందుకు? పరాయివాడి పెళ్ళంతో కొలకలని ఎలా అనిపించింది? చూడు, అతను మన కంపెనీలో 10 సంవత్సరాలుగా పెయింటర్గా పనిచేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చేతులు పోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే. దీన్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావంటే చిచే. ఏయ్, వాళ్ళని ఆదుకోవడం మన బాధ్యతే. నువ్వు తాగేది విసికి కాదురా, అబద్ధాన్ని నిజం చేసే టానిక్. తాగు. మీ ఆవిడ నిన్ను అనుమానించిందని కదా నీ బాధ. అనుమానం నిజం చేయ బాధ ఉండదు. తాగేసి తిరిగే గొడవ వదిలిపోద్దా. ఎంజాయ్ చేయరా.
బుక్ చేయమంటావా? చేసేరా యా. కానీ ఇప్పుడు వద్దు. అంటే రేపు కావాలనే కదా. రేపు నా పెళ్ళ ఊరెళ్తాందో. ఏ, పల్లె సెట్ అయిందిరా. పెళ్ళాం ఊరెళ్ళిన మగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తులు అంటుడ్రా. ఇప్పుడిప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లోకి వస్తున్నావు. ఇంకా చూడు గైడెన్స్ తిరగతీస్తా. పంచర్ అయిపోద్దాంరా. టిఫిన్ వాడతాం కదా. అవునరా ప్లేసు నీ గెస్ట్ హౌస్ ఉంది కదా. ఆ సుబ్బిగాడు ఉన్నాడు అక్కడ. ఆడిని అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలావు కదా. గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించేయి. రేపు పొద్దున్న 10 గంటలకల్లా నీ కోసం గెస్ట్ హౌస్ లో మనశ్శాంతి రెడీగా ఉంటది. ఇంకా నీకు జీవితాంతం మనశ్శాంతే మనశ్శాంతి. తాగే. ఏమండి, నేను జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి. మన జంటకి ఎవరి దిష్టి తగిలింది? మనకు శత్రువులు ఎవరున్నారు? కరెక్టేనండి. నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను. అందుకే దేవుడు నాకు ఈ అనుమానాలు జబ్బు పెట్టాడు, పిల్లలు లేకుండా చేశాడు. సంధ్య, అందుకే కంచి కామాక్షమ్మ గుడికి వెళ్తున్నాను. అక్కడ మొక్కు తీర్చుకుని దగ్గరలో ఉన్న వైదీశ్వరుని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను. పార్వతి, వస్తున్నానమ్మా. మిమ్మల్ని అనుమానించి పార్వతిని పల్లోంచి తీసేశాను. మీ మీద నాకే డౌట్లు లేవు, రావు. అందుకే మళ్ళీ పనిలో పెట్టుకున్నాను. నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి. పార్వతి వండి పెడుతుంది, తినండి. అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమీ అనుకోను. సూట్ కేసు తీసుకెళ్ళు. ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవరావు ఫ్యామిలీకి బట్టలు కొన్నాను, మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి. ఉం? ఆరోగ్యం జాగ్రత్త అండి. హలో. హలో, నేను సాంబిగాడిని మాట్లాడుతున్నాను. రే వివేక్, నేను రా సాంబిగాడిని. మాట్లాడవే. నన్ను ఆశీర్వదించండి. ఏంటి సంధ్య? నేను బయలుదేరుతున్నాను. జరిగింది మనసులో పెట్టుకోకండి. అబ్బాయి అదేం లేదు, వెళ్ళు. వెళ్ళొస్తాను. ఆ, ఏంటండి? వెళ్ళు. వస్తాను. రే, ఒరే ఏంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది? నేనే కట్ చేశాను రా. నువ్వే కట్ చేసావా? ఏంట్రా అంత డల్గా ఉంటావు? మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా, ఎంజాయ్ చేయరా. నాకు బైపాస్ లేటం ఇష్టం లేదురా. అయ్యి బాబోయ్, నేను అవతల అడ్వాన్స్ ఇచ్చాను రా. పార్టీ బయలుదేరిపోద్ది. ఎలాగైనా ఆపరా. ఏంటి ఆపిది? ఒకసారి లాకులు ఎత్తిన తర్వాత నీళ్లు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అమ్మాయిని ఎవడు ఆపలేడు. వెరీ వర్క్ మైండెడ్. పోనీ నువ్వు తగులుకో. అయ్యి బాబోయ్, నేను అర్జెంట్గా న్యూజిలాండ్ వెళ్ళాలి. ఏ బిజినెస్ పని మీద? కాదు, ఫైల్స్ పెన్ మీద. ఈసారి ఎవరిని తగులుకున్నావు? ఎవత్తో నన్ను తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎలా రా? రే, నీ బెంగంతా మీ భార్య గురించి. అవును. ఇప్పుడు సముద్రంలోంచి ఒక గ్లాస్ నీళ్ళు బయటికి తీసావనుకో, తరుగు తెలుస్తుందా? తెలీదు. అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమలోంచి చెంచాడు తీసి తిలోత్తంకి ఇచ్చావనుకో, తరుగు తెలీదు. దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. మాకు అర్థమైందా? మేము చెప్పలేదా? రే పోనే. రే, నా ఫ్లైట్ టైం ఏంద్రా, నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో. మళ్ళీ ఇరికించావరా? అయ్యి బాబోయ్, పార్టీ వచ్చి టైం అయింది. పైగా సుగ్గడు అక్కడే ఉన్నాడు. ఎలాగోలా మేనేజ్ చేయాలి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏంటి ఇలా వచ్చారు? చిన్న ప్రాబ్లం. బాత్రూమ్ ఖాళీగానే ఉంది. అది కాదయ్యా. అన్నయ్య, ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు. ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను. అబ్బాయి ఇప్పుడు టైం లేదు కానీ ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది. నువ్వు అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. దేనికి? ఈ డిడి తీసుకెళ్ళి కర్నూలు ఆ పార్టీకి ఇచ్చేయి. ఆ పార్టీ ఇక్కడికి వస్తుందంటున్నారు, మరి నేనెందుకు అక్కడికి? అవును, అది కరెక్ట్ కదా. ఆ పార్టీ వచ్చే లోపల దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేయి. కొరియర్లో పంపితే 10 రూపాయలు అయిపోద్ది కదా అన్నయ్య. డబ్బు ఖర్చు పెట్టేది నేనే కదా. ఆ పార్టీ వచ్చిందంటే రభస అయిపోద్ది. డీడీ ఇచ్చేస్తున్నాం కదా, రభస్ దేనికి? ఎందుకంటే ఇన్ టైంలో డిజైన్ పంపలేదు కదా, అందుకని. సింతేరా? నువ్వు కూర్చొని చూస్తున్నానయ్యా, ఆ పని అయితే నేను చేసేస్తాను. ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పలు నేను పడతాను. వెళ్ళు వెళ్ళు. ఆయ్, ఆయ్, నాకు తెలిసిందిలే. ఏంటి? జాబ్ సీక్రెసీ కదూ. అనే 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 ఆ పని ఏదో నాకు నేర్పించవా, లైఫ్ లో యూజ్ అవుతుంది. ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు. టైం బాగుంటే దాని అంతా అదే వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళు. వెళ్ళవయ్యా. వెళ్ళు, తొందర పెడతావండి. నేను చెప్తున్నా అర్జెంట్గా వచ్చేస్తుందని చెప్తున్నాను కదా. వెళ్తున్నాగా అనయా. మళ్ళీ ఏంటి? డీడీ టాటా. మస్తు చంపేస్తున్నాడు పడుకుని. అమ్మయ్యా, వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఇప్పుడు మేనేజ్ చేయటం? టెన్షన్ వచ్చేస్తుందంటారా బాబోయ్. అయ్యో వచ్చేసినట్టుంది. హాయ్.
ఆ, అది నేను అలా కాదు. అది మీరు కదా? ఆ, ఎక్కడా క్యాండిడేట్ ఎక్కడా? అది నేనే. మీరేనా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది. అదేం కుదరదు. ఆ. నాదంతా గవర్నమెంట్ పాలసీ. డ్యూటీ అంటే డ్యూటీనే, నో చేంజ్. అది కొన్ని యాంగిల్స్ లో చిలిపి. చిచి చిచి అలా కాదు, కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తుంటే తప్పు అనిపించేస్తుంది. ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకరిని చూసుకునేదాని కదా. డబ్బులు ఇచ్చేస్తాను. ఓరి పిచ్చోడా, అయ్యో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? అయినో. అది సరే గాని బాబోయ్. ఇంట్లో వంటవాడున్నాడా? చి, 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 చి. మీరు మరీ అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు. అబ్బా దానికి కాదులే, రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని. మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు. మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే నేనే ఉండిపోవడానికి రాలేదులే. వచ్చే దారిలో చీర మీద బురద పడితే పడితే కడుక్కోవడానికి. కడుక్కోవడానికి చెప్పు. బాత్రూమ్ ఎక్కడా? మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు, కట్టించలేదు. నే కట్టిస్తాలే నాటి. తొందరగా వచ్చేయండి. డ్రైవర్ కార్ వెనక్కి పోయి ఎందుకమ్మా? వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి. అయ్యగారి వేల ముద్రలు మర్చిపోయాను, వెళ్ళి తీసుకురావాలి. ఇంటికి వెళ్దాం పద. అలాగేనమ్మా. బాత్రూంలో ఎంతసేపు ఏంటో. తిలోత్తమ గారు త్వరగా రండి, టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో. డ్రైవర్ కార్ ఆపు. రివర్స్ రా. మా కార్ ఇక్కడుందేంటి? ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ డబ్బులు వచ్చేసేంటి? అయ్య బాబోయ్, ఇంకేం వచ్చిందండి? ఎందుకండి నవ్వుతున్నారు? అది సడన్ గా చూశాను కదా, హ్యాపీనెస్. నవ్వింది చాలు, తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు? అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా, దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను. సుబ్బేడి వాడికి కూడా తెలియకూడదని బయటికి పంపించా. అచ్చరే, నువ్వేంట్రా ఊరు వెళ్ళకుండా ఇలా సడన్ గా వచ్చావు? అది వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించడానికి మీ వేలిముద్రలు మర్చిపోయాను. దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది. దీని మీద వేలిముద్రలు వేయండి. వేలిముద్ర నేనేస్తాను. ఇంక్ పెన్. ఇంక పైన నేను తీసుకొచ్చేస్తాను. నువ్వు తీసుకో. ఈ చెప్పులేంటండి? సుబ్బగారి చెప్పులు. ఆడవాళ్ళ చెప్పులండి. గుళ్ళోంచి దొప్పుకొచ్చుంటాడు. ఏంటి? అదేనే, మేము గుడికి వెళ్ళాము, భక్తి పార్వశంతో మై మర్చిపోయి ఈ చెప్పులు వేసుకొచ్చాడు. సైజ్ ఇది కాదే. సైజ్ ఇది కాదని మనకు తెలిసే, కానీ కాళ్ళకి తెలియదు కదా. నువ్వు పదవా బాబు. ఈ మల్లెపూలు ఏంటండి? గోయిందా 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 స్వామి, ఇక్కడ వెంకటరమణ. గోయిందా. స్వామి కేసిన మాల జారి కింద పడింది. ఫోటో అక్కడుంది, పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి? ఇక్కడ పడ్డాయా? మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సయ్యని వేసేసింది. ఏ వస్తువు ఎక్కడ ఉండలేదు. మొన్న మధ్య ఇక్కడ వేసిన చోప అక్కడికి వెళ్ళిపోయింది, తెలుసా నీకు? ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఏంటండి? ఏంటి నువ్వు ఇలా టక్ టక్కన క్వశ్చన్లు అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? ఇదేమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి? ఆలోచించుకొని. స్వామి, ఐడియా వచ్చేసింది. ఏమి లేదే, మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు. అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. అన్ని డౌట్లే నీకు. వేరే ముద్ర అతను వెళ్ళిపోవచ్చా? అదేనే, ట్రైన్ టైం అవుతుంది కదా. ఎప్పుడు మన గురించి ట్రైన్లు వెయిట్ చేయు, ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి. ఏంటండి చెయ్యాలి వణుకుతుంది? అది ఫ్రిడ్జ్ తలుపు తీసుంది, దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది, చలికి చెయ్యలికేస్తుంది.
తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఏంటి? అది తలుపు కొట్టిన సౌండ్ కాదు, వేలుముద్ర సౌండ్. ఓ, ఈ కొత్త పిట్ట కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఏ కంపెనీ? సిరి కంపెనీ. కొత్తగా పెట్టారా? మా వారే నడిపేది. చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడే. మ్మ్. అలా అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను. చెప్పులు, పువ్వులు, హ్యాండ్ బ్యాగ్ అన్నిటిని కవర్ చేశారు. ఇప్పుడేం చెప్తారు? ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా? బెల్లు కొట్టైనా లేటుగా వచ్చింది దీనికోసమేనా? ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు? ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను, అంతలోనే మోసం చేస్తారా? అది అది ఎంతకాలంగా జరుగుతుంది ఇది? అనయా అనయా, ఇది ఉట్టి కవరే, ఇందులో డీడీ ఏది? ఆ, వదిలేంటి ఇలా ఉంది? ఆ, ఈ అమ్మాయి ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఇదెవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీడే దీని అంతటికి కారణం. వీడే కాదు, డీడీ. డీడీ డాడీ అని అబద్ధాలు ఆడుకో. నిజంగా ఇందులో డీడీ లేదన్నయ్య. అరే, రెడ్ హ్యాండ్ అడిగి దొరికిపోతే అందరూ ఇలాగ బుకాయిస్తారు. అసలు మీ వదినతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా? ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో. అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఏ విషయం? అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం. ఆహా, ఆ, ఆ, అది అది ఎంత రాద్దంతో జరిగిందో చూసావా? దేవత లాంటి నా సంధ్య, ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య, ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే నా సంధ్య, నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య, నాకు నీ భార్యకి చిచి వదిని తల దించుకునేలా చేసావు కదరా. అవును కదే? ఓ, కాదు. అడుగు, నాలుగు దులిపాయి. వదిని కాళ్ళ మీద పడు, క్షమించమని కోరుకో. వదిలే, అసలు ఈ అమ్మాయి ఎవరు? గౌరమ్మయ్. అబ్బా, మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళాలి. అరే రే 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 రే, చూసావటే బంగారం, వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతాంది. ఎంత కోఆపరేషనో. ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు. చూడమ్మా, నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. కీప్ ఇట్ అప్. రే, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరిగా షాపింగ్ అసలు నాకు పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఇప్పుడే. ఇప్పుడా? అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగిందని చెప్పు. అది కూడా నేనే చెప్పావాలి నీకు. నేను నమ్మను. పెళ్ళైతే తాళి పట్టేది ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి క్రిస్టియన్, వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. యా, మరి ఉంగరవేది? అవునేది? ఏ, నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండీలో వేయద్దని. నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే. అమ్మో, నాకు తల నొప్పిగా ఉందండి. రాదా మరి? నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావు అనుకో, అందరికి తలనొప్పులు వస్తాయి. ట్రైన్ కి టైం అవుతుందని చెప్పాను కదే. ఇదిగో వేలు ముద్రలు తీసుకెళ్ళి పదా. నిన్ను వాడి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా. పదవే, ట్రైన్ టైం అవుతుందిరా. ఏమండి, ఇదంతా నిజమేనంటారా? అబ్బా, నీ మీద ఒట్టే, నేను చెప్పింది నిజమే, నమ్మవే. ఒట్టి తీసి గట్టిమే పెట్టాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి. సారీ అండి. పోన్లేవే, అనుమానం అనేది ఆడాలనుకుండేది. అది నీ తప్పు కాదు, అనుమానం తప్పు. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. డ్రైవర్ కార్ తీసురా. వస్తానండి. ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. సుబ్బు, వద్దనయ్య, మీ గురించి చాలా ఊహించుకున్నాను. అసలు మీరు ఛ! అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఆడనని ఒట్టేసి చెప్పాను. చూడనే, ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు. అలాంటి నన్ను రాజీ లాంటి ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించింది, నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ విషయం తనకు తెలిస్తే నా రాజీ నాకు దక్కదేమో భయంగా ఉందనే. సుబ్బు, లైఫ్లో ఒకేసారి టెంప్ట్ అయ్యాను. అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది. రేయ్, సంధ్యని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, అలాగే తను కూడా. తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా. ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందోనన్న భయంతో అబద్ధం ఆడేశాను. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది. ఇది నా ప్రామిసే కాదు, అన్నగా నా బాధ్యత కూడా. ఈ 4 గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు. ప్లీజ్ సుబ్బు, నువ్వేం వరి అవ్వకో.